హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ టమాటా కూరని ఎప్పుడు చేసుకున్నా కానీ మంచి రుచిగా రావాలంటే ఈ మసాలా పౌడర్ ఒకసారి వేసి చూడండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ సూపర్గా ఉంటుంది. ఇంకా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చిక్కుడుకాయలు దొరికినప్పుడు ఇలా ఒకసారి చేసి చూడండి. మీరు ఎప్పుడు చేయాలనుకున్నా ఈ ప్రాసెస్లో చేసుకుంటారు, అంత బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక కడాయి ఒకటి పెట్టేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూను పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక 3 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ టమాటా ముక్కల్ని కొంచెం మగ్గే వరకు ఈ విధంగా కలుపుతూ కొంచెం మగ్గించుకోండి. చిక్కుడుకాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. కడిగేసుకొని ఈ విధంగా మీడియం సైజు ముక్కల్లాగా ఒలిచేసి పెట్టేసుకున్నాను. అవి కూడా దీంట్లోకి వేసేసుకోండి. ఈ మొత్తాన్ని వేసాక ఒకసారి బాగా కలుపుకోండి. దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం కూడా వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోండి. చిక్కుడుకాయలు ఇప్పటికే 50% ఉడికిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి గ్రేవీ కోసం 1 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఇప్పుడు దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఇంచి అల్లం, ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా ఈ విధంగా పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి. చిక్కుడుకాయలు కూడా బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఇలా మసాలా పౌడర్ వేసాక కొద్దిసేపు ఉడికించుకుంటే ఈ మసాలా ఫ్లేవర్ అనేది చిక్కుడుకాయలకి బాగా పట్టుద్ది. కర్రీ కూడా బాగా దగ్గర పడిపోయింది కదా. ఇంతేనండి, రెడీ అయిపోయినట్లే చిక్కుడుకాయ టమాటా కర్రీ. ఇలా ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగా వస్తుందండి. టేస్ట్ మాత్రం రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఇంకా చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.